గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు ఫిల్మీ మోక్షిత్. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది అడుగుతున్నారు నన్ను, ఏంటి ఇన్ని రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టడం మానేసావు, ఏమన్నా ప్రాబ్లమా, లేదంటే అసలు వీడియోస్ చేయడం మానేసావా ఏంటి అని చెప్పేసి. సో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. గోయింగ్ ఫార్వర్డ్ నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ నెక్స్ట్ సాటర్డే నుండి రిలీజ్ చేస్తానండి. ప్రజెంట్ ఏంటంటే ఎన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, మా పిల్లలకి బాగాలేదు. ఫస్ట్ మా చిన్న బాబుకి బాగాలేదు, వాడు కొంచెం రికవర్ అవుతున్నాడు అన్నప్పుడు మళ్ళీ మా పెద్ద బాబుకి బాగాలేదు. వీళ్ళిద్దరూ రికవర్ అయిన తర్వాత నాకు బాగాలేదు. సో ఇలాగా హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ లాస్ట్ 1 month నుండి వీడియోస్ పెట్టలేకపోయాను. సో నెక్స్ట్ సాటర్డే నుండి నా వీడియోస్ మళ్ళీ మీకు వచ్చేస్తాయి. ఓకేనా అండి. ఇంకా నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఒక వర్కింగ్ ఉమెన్ కోసం చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఒక వర్కింగ్ ఉమెన్. నాకు 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. ఏంటంటే మార్నింగ్ లేస్తామండి. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత చక్కగా సిస్టమ్ ముందు కూర్చుంటామండి. కూర్చుని 8కి లాగిన్ అయితే ఇంకా 5 వరకు మాకు ఇదే పనండి. మధ్యలో మీటింగ్స్ అవుతాయి, మాకు అసెస్మెంట్స్ అవుతాయి. అసెస్మెంట్స్ ఏంటనుకుంటున్నారా, మనకి ఇంటర్లోని ఎలా అసెస్మెంట్స్ అవి అయ్యాయి, స్లిప్ టెస్ట్లు అవి, అలాగే మాకు కూడా కొన్ని అసెస్మెంట్స్ ఉంటాయి. సో మేము కూడా కొన్ని అసెస్మెంట్స్ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని మాడ్యూల్స్ అవి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మేము చేస్తుంది బ్యాంకింగ్ సెక్టార్లో కదండి. సో అందువల్ల అన్నమాట. ఇంకా ఏంటంటే, ఒక వర్కింగ్ ఉమెన్గా, 2 పిల్లల తల్లిగా ఇలా ఇన్ని మేనేజ్ చేయాలంటే కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటాయి. సో దానికి మీరు కూడా అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇంకా అండి, 8 to 5 షిఫ్ట్ కదండి. ఈ 8 to 5 స్లాట్లో మా చిన్న బాబు వస్తుంటాడు. ఒక 10 సార్లు వస్తాడు పాల కోసం. స్టిల్ నేనే ఫీడ్ చేస్తున్నాను మా బాబుకి. ఎందుకంటే చెప్పాను కదండి ముందే, ఈ కరోనాలు ఇవి అవి పిల్లలకి పెద్ద బలం, ఇమ్యూనిటీ అవి సరిగ్గా ఉండవు. అదే తల్లిపాలు అయితే కొంచెం బెటర్. మన అందంది ఏముందండి, తర్వాత ఎప్పటికైనా వస్తాయి. ఇంకా చెప్పాలంటే అసలు తల్లిపాలు ఇస్తున్నప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది తెలుసా అండి. చాలామందికి తెలియని విషయం. అంటే వాళ్ళు అర్థం చేసుకునే మెంటాలిటీ వాళ్ళకు ఉండకపోవచ్చు. దానికి మనం ఏం చేయలేం. ఇప్పుడు ఏవి ఎలా చేయాలనుకున్నా అలా చేయడానికి అన్నింటికి అన్నీ వస్తున్నాయి ఇప్పుడు. సో దానికోసం అందం కోసం ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడైనా ఇంకా అందం మెరుగుపరచుకోవాలనుకుంటే ఫీడ్ ఆపేసిన తర్వాత మీకు నచ్చింది చేయండి. మీకు నచ్చింది తినడం మానేయండి, మీకు నచ్చింది తినండి. అంటే డైట్ గీట్ ఏదైనా చేయండి, కానీ ఫీడ్ ఇస్తున్నంతసేపు మాత్రం అస్సలు డైటింగ్స్ అవి ఫాలో అవ్వద్దు. కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి హ్యాపీగా. ఎందుకంటే మీరు కాల్షియం, ఐరన్, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటే మీ పాల ద్వారా ఆ బేబీకి కూడా మంచిగా వెళ్తాయి. మా బాబుకి ఇప్పుడు 1 year 1 month. ఇంకా ఇంకొక అట్లీస్ట్ ఇంకొక 5 months నేను ఖచ్చితంగా ఇస్తాను ఇదన్నమాట. ఇంకా పాలు వస్తూనే అనుకోండి, చెప్పలేను, ఇంకా ఇవ్వచ్చేమో, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇదండి మరి 8 to 5 ఇది అయిపోతుందా. 8 to 5 ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఇంట్లో పనులు చేస్తానండి కొంచెం. అప్పటి వరకు పాపం మా అమ్మ కథ చేసుకునేది. మార్నింగ్ పని మనిషి వచ్చి గిన్నెలు తోమేసి తుడిచేసి వెళ్ళిపోయింది. వంట చేయాలా, పిల్లల్ని చూడాలా, పెద్ద టాస్క్ ఏంటో తెలుసా అండి పిల్లల్ని చూడడం. అది పాపం మా అమ్మే చూస్తారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మా అమ్మే చూస్తారు. అంటే మా చూడడం అంటే ఏం లేదు, వాళ్ళు పక్కన కూర్చుంటారని కాదు, వాళ్ళ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయడం అంతే. మా పెద్ద బాబు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు, వాడికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తాం కదా, ఇచ్చేసిన తర్వాత వెళ్ళి టీవీ దగ్గర కూర్చుంటాడు. ఇంకా కార్టూన్స్ అని, కిడ్స్ వీడియోస్ అని ఇవి పెట్టుకొని ఇంకా అక్కడి నుండి కదలడు. మళ్ళీ వాడికి ఏమైనా టాయిలెట్ అవి వస్తే లేస్తాడు, బాత్రూమ్కి వెళ్తాడు, వస్తాడు, మళ్ళీ అక్కడ కూర్చుంటాడు. వాడికి ప్లేస్, వాడికి ఒక బ్లాంకెట్ ఉండిద్ది, వాడికి ఒక బీన్ బ్యాగ్ ఉండిద్ది. ఆ 2 ఎవరిని టచ్ చేయడు, వాడే వాడుకుంటాడు అనమాట.
పొరపాటున ఎప్పుడైనా నాకు బ్యాక్ ఏక్ వస్తుందని చెప్పేసి ఇలా బీన్ బ్యాగ్లో కూర్చున్నాను అనుకోండి, వెంటనే లేస్తావా లేదని కూర్చుంటాడు అక్కడ. పొరపాటుని కూడా అసలు కూర్చొనివ్వడు. ఎప్పుడు వాడి బ్లాంకెట్, వాడి బీన్ బ్యాగ్ అంతే. వాడిది అంటే రెండో వాళ్ళని టచ్ అయినవాడు, అది వాడు. అలా అనమాట. ఈవినింగ్ వరకు మా మదరే చూసుకుంటారు. మా చిన్న అబ్బాయికి సెర్లాక్ పెడతారు. ఆ మధ్యలో ఫీడింగ్ అంటే మిల్క్ అంటే నేనే కాబట్టి నా దగ్గరికి వచ్చేస్తాడు. అయిపోయింది వాడికి. 5 తర్వాత ఇంట్లో పనులేవో కొంచెం చేస్తాను. పనులేవో అంటే ఏం ఉండవండి, కుక్ చేస్తాను అంతే, అంతకు మించి ఏముండవు. పిల్లలు అప్పటి నుండి నా దగ్గరే ఉంటారు. 5 తర్వాత ఒక్క నిమిషం కూడా పిల్లలు నేను వదలను. మళ్ళీ పడుకొని మళ్ళీ మరుసటి రోజు లేచే వరకు కూడా నా దగ్గరే ఉంటారు. సాటర్డే సండే ఎక్స్క్లూజివ్లీ మనమే చేస్తాం. మా అమ్మకి ఏ పని చెప్పాను. ఒక్క వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంటే ఆరేయటం తప్ప తను ఇంకేం చేయరు. అదనమాట. చెయ్యరు అంటే అది తప్పు కదండి. 5 రోజులు వాడేసుకుంటున్నాం, ఇంకా వాడుకుంటే ఏమో వండిద్ది. అందుకే ఆ 2 రోజులు మాత్రం కంప్లీట్ రెస్ట్ అనమాట. పెద్దగా పని ఉండదు. ఈ 5 రోజులు కూడా పెద్దగా పని ఉండదు అని మీరు అనుకుంటున్నారేమో. కొన్నిసార్లు పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనమాట. అలా ఎందుకు మా వారు అంటారు, ఒక్క ½ an hour వీడిని చూసుకోండి, చిన్న పని ఉందంటే 5 నిమిషాలు చూడడం కష్టం, నా వల్ల కావట్లేదు, ఇది ఉండట్లేదు అంటాడు. సింపుల్గా అదే అంటారు. అలా ఉంటుంది అనమాట. పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది ఒక ఆర్ట్. ఇన్ఫ్యాక్ట్ అదొక ఆర్ట్ అనమాట. ఆర్ట్ అందరికీ ఉండదు, కొందరికి ఉంటుంది. బేసికలీ ఆర్ట్ ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే పేషెన్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి. ఇదే పని నా హస్బెండ్కి కాకుండా మా బావగారికి చెప్పామనుకోండి, మా హస్బెండ్ వాళ్ళ బ్రదరు ఇచ్చామనుకోండి, మోక్షిత్ని చూసుకో అబ్బాయి ఒక అరగంట అన్నాం అనుకోండి, అరగంట కాదు రోజు మొత్తం చూస్తారు. అస్సలు ఎంత పేషెన్స్ తెలుసండి, అంత పేషెన్స్ ఎవరికి ఉండదు. అబ్బాయిల్లో అంత పేషెన్స్ ఉండిద్ది, బాగా చూసుకుంటాడు. అసలు మా పెద్ద అబ్బాయి అయితే ఆ అబ్బాయిని వదలడు, అక్కడ ఉండిపోతాడు. ఆ అబ్బాయి దగ్గరే ఉంటాడు ఎక్కువ. అసలు ఇంట్లో అబ్బాయి ఉన్నాడు, లీవ్ పెట్టాడు, లేదంటే తనకి లేదనుకోండి డ్యూటీ, ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఇంకా ఆ 24/7 ఆ అబ్బాయి దగ్గరే కూర్చుంటాడు. ఆ బీన్ బ్యాగ్లో అబ్బాయిని కూర్చోమంటాడు, అబ్బాయిలో కూర్చుంటాడు. చూడండి మరి, అంటే పిల్లల్ని మనం ట్రీట్ చేసే విధానం బట్టి ఉంటుంది. అందరి దగ్గరికి పిల్లలు వెళ్ళరు. ఎవరైతే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో, ఎవరైతే వాళ్ళని గసరకుండా, తిట్టకుండా, కొట్టకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారో వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారు అన్నమాట. ఇదండి, నేను వీడియోస్ ఎందుకు చేయలేకపోయినా ఇన్ని రోజులు మీకు తెలిసింది కాబట్టి నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ సాటర్డే నుండి నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మీరు నా వీడియోస్ చూసేయండి, నా ఛానల్ని ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, ఈ రోజుకి ఇంకా సైనింగ్ ఆఫ్.